జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు అభయ గణపతి ఆలయ నిర్మాణానికి సహకరించాలని ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. భక్తులు దాతల సహాయ సహకారాలతో అభయ గణపతి ఆలయం నిర్మాణం శరవేగంగా జరుగుతుందని తెలిపారు. మరో 40% నిర్మాణం కావాల్సి ఉందని స్పష్టం చేశారు. అభయ గణపతి ఆలయ నిర్మాణాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణం గురించి, నిర్మాణంలో చేస్తున్న ప్రత్యేకతల గురించి కమిటీ సభ్యులతో, స్థానికులతో మాట్లాడారు. ఆది పూజకు అర్హుడైన గణనాథుడి విగ్రహాన్ని బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు ప్రతిష్ఠించుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా అందరూ సామూహికంగా ఐక్యమత్యంతో అభయ గణపతి ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారు పేరంపేట రోడ్లోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో శ్రీ విజయ గణపతి స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కాలనీ వాసులంతా కలిసి ఇక్కడ స్వామి గణపతిని ప్రతిష్ఠ చేసుకోవాలనేటువంటి సంకల్పం తీసుకోవటం, ఆ క్రమంలో వారంతా కూడా కొంత మొత్తాన్ని సమీకరించుకుని ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి కొంత మేరకు నిర్మాణం చేసి ఉన్నారు. ఈ క్రమంలో ఎంతో మంది గణపతిని ఆరాధించేటువంటి వాళ్ళు అందరూ చుట్టూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందేశాన్ని ఇస్తే గణపతి ఆలయ నిర్మాణంలో ఇతోధికంగా మీ యొక్క పాత్ర ఉంటుంది, ఉండాలి. తద్వారా ఈ ఆలయ నిర్మాణం వేగవంతం అవుతుంది అనేటువంటి ఒక సంకల్పం. ఆర్థిక లేమి వల్ల ఆలయం అనేది నిర్మాణం కుంటుపడిపోకూడదు అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఈ కాలనీ వాసులు తీసుకున్నారో ఆ క్రమంలో ఎవరైనా ఇతోధికంగా ఈ గణపతి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఏ రకంగా అయినా సరే వస్తు రూపేణ, ధన రూపేణ మీరు ఈ స్వామి యొక్క సేవ చేయాలనుకునేటువంటి దాతలకి ఈ కమిటీ ఏదైతే ఉందో వారి నుంచి పిలుపుది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, ఒక్కొక్క పుష్పం భగవంతుడికి మనం సమర్పించుకుంటే ఒక మాల ఎలాగవుతుందో ఆ రకంగా ఒక్కొక్క చెయ్యి వేసి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించమని ఇక్కడ కమిటీ కోరుతోంది. ఈ క్రమంలో బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో నిర్మాణం జరుగుతున్నటువంటి విజయ గణపతి ఏదైతే ఆలయానికి సంబంధించిన కమిటీ ఉందో వారందరి నుంచి ఈ విజ్ఞప్తిని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు కావాలని అనుకుంటే వారు స్థానికంగా ఉన్న రాము గారిని సంప్రదించవచ్చు. మీ యొక్క వితరణని కమిటీకి అందించవచ్చు. జై గణేష్.